Hey guys, welcome back to my channel. Again, I'm back with another video. I'm so excited to share this video with you because this is so special to me. చాలా పెద్ద మెమరీ ఇది నాకు నా లైఫ్లో బికాజ్ నేను శివయ్య కోసం చేసిన ఫస్ట్ థింగ్ అనొచ్చు ఆర్ ఎల్స్ మా ఇంట్లో జరిగిన ఒక పెద్ద ఫంక్షన్ ఫంక్షన్ అనకూడదేమో ఒక పెద్ద పూజ అనొచ్చు. ఇదే ఫస్ట్ అనమాట. మా మ్యారేజ్ అయ్యే 2.5 years అవుతుంది ఫర్ నౌ. సో ఆ టైంకి 1 year తర్వాత ఒక పెద్ద పూజ ఇంట్లో ఆర్గనైజ్ చేయడం అనేది అదే ఫస్ట్ టైం. సో నాకు చాలా స్పెషల్. ఈ వీడియో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ December 3rd అరౌండ్ మేబీ 2nd or 3rd జరిగింది. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన సోమవారానికి మేము మా ఇంట్లో 11 రుద్రల అభిషేకం అండ్ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం అనమాట. విచ్ ఇస్ సో హ్యాపీ అని అనొచ్చు. లైక్ చాలా ఎనర్జీ తీసుకొచ్చామని అనొచ్చేమో మేబీ. సో చాలా రోజుల నుంచి నేను ఈ వీడియో పెడదాము అనుకుంటున్నా, బట్ ఎందుకు పెట్టలేదు అంటే నాకు అనిపించింది లైక్ కార్తీక మాసంలో పెడితే బాగుంటుందేమో, సిన్స్ దిస్ ఇస్ రిలేటెడ్ టు కార్తీక మాసం థింగ్ అండ్ ఆస్పీషియస్ డేస్లోనే జరిగింది ఇది యాక్చువల్గా. సో వై నాట్ ఇట్ షుడ్ బీ అగైన్ రీక్రియేట్ చేసిన ఫీలింగ్ జస్ట్ అనిపిస్తుంది కదా అట్లీస్ట్ చేయలేకపోయినా అని చెప్పి ఇది లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో మా ఇంట్లో చేసుకున్న మంచి పూజ అనమాట. సో నేను అప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, లైక్ మేబీ month or 2. నాకు అప్పటికి ఎడిటింగ్, ఈ వీడియో ఎలా రికార్డ్ చేయాలి ఇవన్నీ నాకు అంతగా ఏం తెలీదు అప్పటికి. సో అండ్ నేను కూడా అంత కాన్షియస్గా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, యూనో కాంటెంట్ క్రియేట్ చేయాలి అట్లా లేదు నాకు. బట్ ఏదో ఒకటి చెయ్యాలని ఉంది, కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక క్లారిటీ లేదు ఆ టైంకి. సో నేను అప్పుడు రికార్డ్ చేసుకున్నాను కానీ అప్లోడ్ చేయలేకపోయా డ్యూ టు సమ్ ఎడిటింగ్ ఎట్లనో తెలియకపోవడం వల్ల అండ్ ఎలా పెట్టాలో తెలియకపోవడం వల్ల సమ్ రీజన్స్. సో ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత లైక్ రీసెంట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఐ థాట్ ఆఫ్ వద్దులే కార్తీక మాసానికి పెడదాం, చాలా బాగుంటుంది, మనకు కూడా ఒక మంచి మెమరీలా ఉంటుంది అని చెప్పి ఇన్ని రోజులు హోల్డ్ చేశాను అనమాట. బట్ దిస్ ఇస్ సో ఎక్సైటింగ్. మా ఆయన నా కోసం ముచ్చటగా కూర్చొని అంతసేపు ఆల్మోస్ట్ ఒక 7 hours అనమాట ఈ పూజ. యూ వోంట్ ఈవెన్ బిలీవ్, బికాస్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింది ఈ పూజ. 11 రుద్రాలు అంటే ఆల్మోస్ట్ ఇట్ టుక్ 4 hours. మేబీ ఎవరికైనా తెలుసున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 4 hours ఓన్లీ రుద్రాభిషేకమే టైం పడుతుంది. అండ్ సత్యనారాయణ వ్రతం ఆబ్వియస్లీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది, ఈజీగా 1.5 hour పడుతుంది. ఆరల్స్ ఇంకొంచెం శాస్త్రోక్తంగా ఇంకొంచెం చేస్తే ఒక 2 hours పడుతుంది. సో ఆల్మోస్ట్ 6 to 7 hours హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ నేను అడిగానని చెప్పి దిస్ విచ్ ఈస్ వై ఇట్ ఈస్ సో స్పెషల్. అంటే ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ దట్ అది తనకి మనసు లేదా దేవుడిని నమ్మరా చేయరా అని కాదు, బట్ దెర్ ఆర్ ఫ్యూ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ దే డూ బిలీవ్ ఇన్ గాడ్ బట్ దే డోంట్ వాంట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో హీఈస్ ద వన్. తనకి ఇంతసేపు కూర్చొని పూజలు చేయడాలు అట్లా he doesn't like such impractical things. like తను కొంచెం ఇంప్రాక్టికల్గా ఫీల్ అవుతారు అనమాట ఈ థింగ్స్ అని. సో నేను అడిగానని చెప్పి తను ఇన్ని hours కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చేయడం నాకు చాలా పెద్ద మెమరీ. బికాస్ మేబీ ఇది మళ్ళీ జరుగుతుందో లేదో ఐ డోంట్ నో, మేబీ జరగచ్చు, మేబీ జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఫస్ట్ ద బెస్ట్ అంటారు కదా, ఆ టైప్లో నాకు ఇది చాలా గుర్తుండిపోతుంది. మా లైఫ్లో మేము ఇద్దరం చేసుకున్న ఫస్ట్ అండ్ పెద్ద పూజ ఇదే. మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నమాట. ఇంకా కమింగ్ టు ద పూజ, ఎర్లీ అసలు నాకు నిద్ర కూడా పట్ల బికాస్ ఐఎమ్ సచ్ ఎక్సైటెడ్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు శివయ్య ఐల్ గివ్ మై హార్ట్, నేను నా సోల్, బ్లడ్, వాట్ ఎవర్ మొత్తం నా ఫ్లష్ అంతా అట్లా పెడతాను. సో వెన్ ఇట్ కమ్స్ టు శివయ్య, బట్ ఆ రోజు మా ఇంట్లోనే నా చేతులతోనే నేను అభిషేకం చేయబోతున్నానంటే ఇట్స్ లైక్ వండర్ లాగా అనిపించింది నాకైతే. ఇట్స్ అ ఫ్యాంటసీ ఫర్ మీ. సో ఇంకా నాకైతే రాత్రంతా నిద్ర పట్టలేదు. 3:30 in the morning లేచి ఐఎమ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్, లైక్ ఇల్లు తుడిచేస్తున్నా, ఫాస్ట్గా సర్దేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ డెకరేషన్ అండ్ ఆల్.
చాలా సింపుల్గా ప్లాన్ చేసాం యాక్చువల్లీ పూజ, జస్ట్ పూజ లాగానే. బట్ ఇట్ టర్న్ అవుట్ లైక్ అ పెద్ద ఫంక్షన్ లాగా అయింది. యూనో అసలు మినీ ఫంక్షన్ టైప్లో అయింది. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఒక 20 మెంబర్స్ వచ్చారు. యూనో పీపుల్ గ్యాదరింగ్ జరిగింది, మంచి ఎనర్జీ జనరేషన్ అయింది. సో చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ మేము పూజ చేసుకోవడం, మా చుట్టాలందరూ రావటం, వాళ్ళందరికీ క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వటం, అండ్ ముందు రోజు 2 రోజుల నుంచి ప్రిపరేషన్స్ లైక్ పూలు తెచ్చుకోవడం, మార్కెట్కి వెళ్ళి ఐ లిటరలీ బాట్ మేబీ 4-5 bags ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. నేను నా పెళ్ళికి కూడా నేను అన్ని పూలు తెచ్చుకోలేదు సీరియస్లీ, బికాజ్ ఐ డోంట్ నో నాకు ఎందుకు అనిపించిందో, ఎలా అనిపించిందో ఐ డోంట్ నో. బట్ లిటరలీ ఒక 4 days మేబీ 3-4 days దాకా మంచి ప్రిపరేషన్ జరిగింది అనమాట. యూనో థింగ్స్ అన్ని ప్రిపేర్ చేయడం, లిటరలీ ఒక ఫంక్షన్ లాగానే జరిగింది. లైక్ ఒక పూజ లాగా, ఆర్ఎల్స్ ఒక దేవుడికి ఏదో కోరిక ఉండి, ఆర్ఎల్స్ అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫంక్షన్ ముచ్చటగా సరదాగా ఎలా చేసుకుంటాం అలా జరిగిందనమాట. సో విచ్ ఈస్ వై ఇంకా మంచి మెమరీగా గుర్తుండిపోయింది నాకు బాగా బ్రెయిన్లో అట్లా. సో మేబీ మళ్ళీ ఇలానే జరగకపోవచ్చు, ఇంతకన్నా బాగా జరగచ్చు, బట్ స్టిల్ ఇట్ రిమైన్స్ సేమ్ అనమాట. లైక్ ఈ ఫీలింగ్ ఇట్లానే ఉండిపోతుంది ఎప్పటికీ. ఈ వీడియోస్ అన్నీ చూసి నేనేదో వీరభక్తురాలని అనుకోకండి. యాక్చువల్లీ నా వీడియోస్ చూసిన వాళ్ళకి చాలామందికి అనిపిస్తుంది అనమాట నేను పరమ భక్తురాలని అనుకుంటారు. బట్ ద రీజన్ బిహైండ్ ఏంటి అంటే, నేను ఎనర్జీస్ని బిలీవ్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ పూజ అట్లా చేసినప్పుడు ఐ ఫీల్ మచ్ ఎనర్జైజ్డ్. సో నాకు ఎనర్జీ చాలా ఇష్టం అనమాట. ఆ పవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, అందుకనే నేను చేసుకుంటాను అంతే.
ఇఫ్ యూ డూ బిలీవ్ ఇన్ దట్ మీరు కూడా చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్ అండ్ ద సేమ్ ఎనర్జీ. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇట్లా చేసుకోవడానికి అని. అంటే లైక్ అప్పుడే న్యూలీ వెడ్ మ్యారీడ్ వాళ్ళకి అట్లా వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్తున్నాను, అంతేగాని నేను ఇంత ఖర్చు పెట్టానని కాదు. సో ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్లు ర్యాండమ్గా చెప్తున్నాను అంతే. మాకైతే ఆల్మోస్ట్ ఒక 15 to 20 మధ్యలో అయింది. బికాస్ మేము దీపదానం కూడా ఇచ్చాం మధ్యలో, వెండి దీపాలు కొని. సో 15 to 20K మధ్యలో అయింది. లైక్ మొత్తం సామాలు, పంతులు గారి పూజ చేయించినందుకు అండ్ భోజనాలు అన్నీ కలిపి అన్నమాట. దీపదానం అని చెప్పాను కదా, వెండి దీపాలు కొన్నందుకు మొత్తం అన్నీ కలిపి అయింది. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే, ఎవరికైనా ప్లాన్ ఉంటే ఇలాగా 2 కలిపి చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ లైక్ అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి మీరు చేసుకునే వాళ్ళు. కార్తీక మాసంలో చేసుకుంటే చాలా విశేషం అంటారని చెప్పి మేము ఆ పీరియడ్ ఆఫ్ టైంలో పెట్టుకున్నాం అనమాట. కాకపోతే ఆ టైంలో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు పంతులు వాళ్ళు కూడా. అండ్ సామాన్లన్నీ కూడా కొంచెం హై డిమాండ్ ఉంటాయి. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ నచ్చిన వాళ్ళు ప్లాన్ చేసి చేసుకోవచ్చు. గంధం, పసుపు, కుంకుమ, పాలు, చాలా వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఇలా ఒక్కొక్కటి శివయ్యకి అభిషేకం లాగా చేస్తూ ఉంటే, అట్లా పోస్తూ ఉంటే లిటరల్గా హార్ట్లో అట్లా లబ్డబ్ అండ్ టమ్మీలో అట్లా బటర్ఫ్లైస్ ఇలా ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అనమాట. ఎంత హ్యాపీనెస్ అంటే ఇంకా అట్లా నాకు టీయర్స్ కూడా వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. అది లైక్ డూయింగ్ ఆల్ దిస్ పూజ అప్పుడంతా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ద బెస్ట్ మెమరీ నిజంగా లైఫ్లో. చాలామంది అంటూ ఉంటారు లైక్ ఆ కాస్ట్ వాళ్ళైతే చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆర్ఎల్స్ ఆడవాళ్ళు శివయ్యకు అభిషేకం చేయకూడదు, ఇలా చాలా చాలా చెప్తూ ఉంటారు.
ఐ డోంట్ నో, ఐఎమ్ సో సారీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. నేనైతే అస్సలు నమ్మను కూడా నమ్మను అవన్నీ. ఏమో మరి, అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మరి పార్వతీదేవి కూడా ఆడావిడే శివయ్యని అంతా ఆరాధించి యూనో ఆయనలో ఐక్యం అయింది. సో వై నాట్ వీ, లైక్ మనం కూడా అంతే ఎక్కువగా శ్రద్ధగా ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. మనం కూడా ఫాలో అవుతాం కదా ఆయన ప్రిన్సిపల్స్ అన్నీ. సో వై నాట్ వీ అనిపిస్తుంది నాకు. సో నేనేమంత బిలీవ్ చేయను, చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తారన్న టైప్లో నేను ఉంటానన్నమాట. మేబీ తప్పైనా రైట్ అయినా నాకు నచ్చింది ఈ ఫీలింగ్. సో నాకు నచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ నేను చేస్తాను. మీరు కూడా ఇంతేనా? బై ద వే, నాకు ఈ పూజ అంతా యాక్టివిటీలో నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కూర్చొని ఇట్లా ఏమైనా చేస్తున్నప్పుడు మేము పక్కనే కామ్గా కూర్చొని కాసేపటికి అట్లా నిద్రపోయే వాళ్ళం అనమాట. ఆ మంత్రాలకి, ఆ సౌండ్కి, యూనో ఆ ప్లెజెంట్నెస్కి అట్లాగా నిద్రపోయి హ్యాపీగా నిద్రపోయే వాళ్ళం. పూజ అయిపోయినాక లేపేవాళ్ళం అనమాట. మోస్ట్లీ చిన్నప్పుడు చాలామంది దీనికి రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇంట్లో ఏ పూజ ఉన్నా పెద్దవాళ్ళు మంచిగా కూర్చొని మన కోసం పూజ చేస్తుంటే మనమైతే చక్కగా హ్యాపీగా పడుకుంటాము. ఆరెల్స్ ప్రసాదం తినేస్తాము పక్క నుంచి కామ్గా తీసుకొని. మీరు ఏ బ్యాచో నాకు కమెంట్ చేయండి. మేము ఎక్కువ ప్రసాదాలు తీసుకునే వాళ్ళం కాదు, బట్ నిద్ర అయితే పోయేదాన్ని. నేనైతే బాగా నిద్రపోయేదాన్ని. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం మొదలైపోయింది. నేను చాలా ముచ్చటపడి ఇష్టపడి రకరకాల పూలన్నీ మార్కెట్లో ఏరి కోరి తెచ్చుకున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దండలన్నీ, మాలలు, అవన్నీ నేనే కట్టుకున్నా ప్రేమగా. మొత్తం నేను పెట్టుకున్న పూలు, ఇంటికి వచ్చిన బంధువులు అందరు పెట్టుకున్న పూలు, దేవుడు పెట్టుకున్న పూలు అన్నీ నేనే కట్టాను. చాలా ప్రేమగా విడిపూలు తెచ్చుకొని ఇష్టంగా నాకు నచ్చినట్టుగా మంచిగా గుర్తుగా కట్టుకున్నా అనమాట. అంటే బయట కట్టేవి నాకు ఎందుకో అంత బాగా అనిపించదు. నేనైతే కొంచెం మందంగా కట్టుకోవచ్చని అట్లా కట్టుకున్నా. సో ఫైనల్గా పూజ వ్రతం అయిపోయింది. మా పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారనమాట జనరల్గా వ్రతం చేసుకున్నప్పుడు. సో ఆ బట్టలు వేసుకొని లాస్ట్లో ఆశీర్వచనం తీసుకోవాలి. అందుకే నేను బట్టలు మార్చుకున్నాను అంతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.